వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం పరువు నష్టం దావా వేయబోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజల్లో అపోహలు సృష్టించేలా సాక్షి పత్రిక కథనం ప్రచురించిందంటూ ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 3న మనమిత్ర మరో మారి చూడే పేరిట సాక్షి పత్రికలో దురుద్దేశపూర్వకంగా అసత్య కథనాన్ని వడ్డించారని ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో సాక్షి ఎడిటర్, ఎండీ సహా బ్యూరో చీఫ్, పబ్లిషర్లపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 222 ప్రకారం సంబంధిత కోర్టులో పరువు నష్టం దావా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, వైఎస్ జగన్ కు సంబంధించినటువంటి సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేయబోతోంది ఇటు కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, గత కొద్ది రోజులుగా వైసీపీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి సాక్షి దినపత్రికల్లో ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ సాక్షి పత్రికలో వస్తున్నటువంటి కథనాల ద్వారా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడంతో పాటు ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా అనేక కథనాలు సాక్షి పత్రికలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 3వ తారీఖున మనమిత్ర మరో మారీచుడే అనే ఒక కథనాన్ని సాక్షి పత్రిక ప్రచురించింది. ప్రధానంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రత్యేక మనమిత్ర యాప్ను కూడా తీసుకురావటం జరిగింది. వాట్సాప్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచి తద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సర్టిఫికెట్లు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రజలకు చేరువ చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి మనమిత్ర యాప్ మీద ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షి పత్రిక ఫిబ్రవరి 3వ తారీఖున రాయటం జరిగింది. ఈ మనమిత్ర యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా చోరీ చేస్తున్నారన్నటువంటి ఈ కథనం సారాంశంగా ఉంది. ఇది ఎలాంటి ఆధారాలు లేకుండానే సాక్షి దినపత్రిక ఈ వార్తను ప్రచురించడాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పై అపోహలు సృష్టించే విధంగా సాక్షి దినపత్రిక రాసినటువంటి కథనం మీద వెంటనే స్పందించి అటు ఆర్టీజీఎస్ కు సంబంధించి దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిరాధారమైనటువంటి వార్తలు ప్రచురించినందుకు పరువు నష్టం కేసు కూడా వేయాలని ఒక ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. బిఎన్ఎస్ సెక్షన్ 222 ప్రకారం కోర్టులో పరువు నష్టం కేసు వేసేందుకు కూడా అటు ఆర్టీజీఎస్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ నిరాధారమైనటువంటి కథనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేసు కూడా ఫిర్యాదు కూడా ఇవ్వాలని ఆర్టీజీఎస్ కు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్ కూడా అటు సాక్షి పత్రిక సంబంధించి మనమిత్ర మరో మాచీరుడే అనే కథనానికి సంబంధించి కూడా ఆ కథనాన్ని ప్రచురించినటువంటి సాక్షి ఎడిటర్ తో పాటు ఎండి, బ్యూరో చీఫ్, పబ్లిషర్ల మీద కేసుకు సంబంధించి ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా ఆర్టీజీఎస్ అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.